ఎవరితోనైనా సమాధాన పడాల్సి ఉంటే దేవుడు నీకు నీ ప్రత్యర్థికి ఆయుష్నిచ్చి ఉండగానే, అవకాశం ఇచ్చి ఉండగానే సమాధాన పడండి. కొంతమందికి సంవత్సరాల వివాదాలు ఉంటాయి, పెద్ద గొడవలు ఏముండవు. ఇంత దాని దగ్గర ఫీలింగ్స్కి పోయి, ప్రిస్టేజీలకు పోయి, ఎచ్చులకు పోయి, అహానికి పోయి, గర్వానికి పోయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ మూతులు ఇటు తిప్పుకుంటా తిరుగుతుంటారు. మళ్ళీ కొంతమంది ఒకే కప్పు కింద బతుకుతారు, కానీ నీకు నాకు సంబంధం లేదన్నట్టు బతుకుతూ ఉంటారు కొంతమంది. దయచేసి అలాంటి బతుకులు బతకవాకండి. ఆ వ్యక్తికి పిలుపు వచ్చిద్దో నీకు పిలుపు వచ్చిద్దో తెలియదు. ఒకవేళ నువ్వు పగబెట్టుకున్న వ్యక్తికే పిలుపు వచ్చింది అనుకో, ఆ కూర్చొని ఆడి దగ్గర ఏడవాలి, లేదా ఆమె దగ్గర ఏడవాలి. ఇలా ఇద్దా అనుకోలేదు, నన్ను క్షమించు, ఆమె క్షమించంటే ఆ నిద్రపోయేవాళ్ళు లేచి ఓకే పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్ అనేవాడు. మళ్ళీ ఒప్పోడు. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందరితో మనసు కలిసి ఉండండి.